పులివెందులలో పాత్రికేయుల వినతి. జర్నలిస్ట్ హత్యపై ఆగ్రహం. చిత్తూరు జిల్లా వీకోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో దుండగులను కఠినంగా శిక్షించాలని పులివెందుల పాత్రికేయులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం పులివెందుల డీఎస్పీ మురళీనాయక్కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిపై కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చిన ఘటనను వారు తీవ్రంగా ఖండించారు. సమాజానికి వారధిలా పనిచేస్తూ ప్రజల సమస్యలను అధికారులకు చేరవేసే పాత్రికేయులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని కోరారు. తమ వినతిపత్రాన్ని జిల్లా స్థాయి అధికారులకు పంపించాలని డీఎస్పీని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. దారుణ హత్య జరిగిన సందర్భంగా ఈ వైఖరిని పూర్తిగా నిరసిస్తూ ఈరోజు పులివెందుల డిఎస్పీ మురళీనాయక్ గారికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్ట్ యూనియన్ తరఫున వినతిపత్రం సమర్పించాం. దీనిపైన అందరూ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా వార్తా కథనాలను ప్రజలకు అందిస్తూ ప్రభుత్వానికి, అధికారులకు మరియు ప్రజల మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి విలేకరులైన పత్రికా విలేకరైనటువంటి దాడులు చేయడం కానీ అది చట్టనీత నేరం. కానీ బి కొత్తకోట గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి రిపోర్టర్ను హత్య చేయడం చాలా దారుణంగా ఖండిస్తున్నాం. పులివెందుల జర్నలిస్ట్ అసోసియేషన్ అందరం కలిసి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఇప్పుడే డిఎస్పీ గారికి మురళీనాయక్ గారికి వినతిపత్రం అందజేశాం. భవిష్యత్తులో ఇటువంటి దాడులు ఎప్పుడు జరగకుండా అందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆ యొక్క ఆంధ్రజ్యోతి రిపోర్టర్ హత్య జరగడంతో ఆ కుటుంబంకు పెద్ద దిక్కు లేకుండా పోయారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, వాళ్ళ యొక్క పిల్లల యొక్క చదువులకు కానీ అన్నిటికీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం.